అండి, ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మరొకసారి మనం మంచి స్వీట్ రెసిపీ చేసుకుందాము. ఇది 15th ఆగస్ట్ సందర్భంగా 3 కలర్స్తోని మనం చేసుకుందాము. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ ఇది కూడా. దీనికోసం ముందుగా మనం ఇలా ఒక ట్రే తీసుకొని దానికి నెయ్యి రాసి దాన్ని మనం గ్రీస్ చేసి పెట్టుకుందాం. అలాగే ఒక బటర్ పేపరు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే అలాగే వేసేయచ్చు. దాంట్లో ఇలా దాని సైజ్ చూసి కట్ చేసుకొని మనము ముందుగా దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుందాం పక్కన. అప్పుడు మనకు ఈజీగా అయిన వెంటనే ఇందులో వేసేయడానికి మనకు అనువుగా ఉంటుంది. ఇది ఇలా వేసేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాం. ఏదైనా కూడా మనం ఇలా ప్లేట్ లాంటివి తీసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ అంటించేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుందాము, నాన్ స్టిక్ది. దాంట్లో మనం ముందుగా నెయ్యి వేసుకుందాము. ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి పడుతుంది. నెయ్యితో చేస్తే చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యం కూడా. నెయ్యితో ఇలా మనం చేయడం వల్ల తొందరగా అంటుకోకుండా ఉండిపోతుంది అనమాట. చూడండి, ఇలా ముందుగా ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఇంకా మనం వేయాల్సి ఉంటుంది. దీన్ని కరిగిన వెంటనే మనము ఇలా నాన్ స్టిక్ తీసుకుంటే మనకు అంటుకోకుండా మాడిపోకుండా వస్తుంది. ముందుగా ఒక కప్పు పాలు వేస్తున్నాను, చిక్కటి పాలు. ఇవి మనం ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. ఇలా పాలు దాంట్లో వేసి నెయ్యిలో వేసి కలపడం వల్ల మనకు స్వీట్ తొందరగా తయారైపోతుంది. మనకి ఇది మరిగించిన పాలే నేను మళ్ళీ వేస్తున్నాను, పచ్చి పాలు కాదు. ఒక హాఫ్ కప్పు వరకు వేసాను. ఇప్పుడు మనము 1 కప్పు కోకోనట్ వేసుకుందాము. ఇది ఎండు కొబ్బరి తురుమండి, ఎక్కడైనా దొరుకుతుంది. దీనికి మనము పాలు ఎంత తీసుకున్నామో అలాగే అంతే కొబ్బరి పౌడర్ తీసుకోవాలి. హాఫ్ కప్పు వేస్తున్నాను. కప్పు కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీన్ని వేసేసి బాగా పాలలో మిక్స్ అయ్యేటట్టు కలిసిపోయేటట్టు మనం కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా మిడిల్లో పెట్టాలి స్టవ్. చూసారా, ఇలా మొత్తం పాలలో కలిసిపోవాలి, ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు మనము షుగర్ వేసుకుందాము, రుచికి సరిపడా. 1 కప్పు వేసాను నేను. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి అందులో కొబ్బరిలో కలిసిపోయే వరకు మనం కలుపుతూ ఉండాలి. మిడిల్లో పెట్టాలి, మీడియంలో. హైలో పెట్టకూడదు, లోలో పెట్టకూడదు. ఇది ప్యాన్ కంటుకోకుండా అవుతూ ఉంటుంది. ఇలా నాన్ స్టిక్ తీసుకోవడం వల్ల మనకు చాలా సులభంగా అయిపోతుంది వంటకము. చిటికెడు ఉప్పు వేసాను. ఏ స్వీట్లో అయినా ఉప్పు వేస్తే రుచి పెరుగుతుంది, లేకపోతే కొద్దిగా చప్పగా అనిపిస్తుంది స్వీట్. మనం మంటను అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలి. ఇప్పుడు 1 కప్పు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఏ బ్రాండ్ అయినా సరే మనకు అవైలబుల్గా ఉన్న తీసుకోవచ్చు. మిల్క్ పౌడర్ వేయడం వల్ల చాలా మంచి థిక్నెస్ వస్తుంది, మంచి స్ట్రక్చర్ వస్తుంది దానికి. ఇది కూడా బాగా గడ్డలు లేకుండా కలిసిపోయేటట్టు కలపాలి. చూసారా, ఇలా ఎక్కడ అంటుకోకుండా మొత్తము అది కలిసిపోయేటట్టు ప్యాన్కు సపరేట్ అవుతున్నట్టుగా కలిసిపోవాలి దానికి. ఇలా వుడెన్ స్పూన్తో కలిపితే మనకు కొద్దిగా బాగుంటుంది, ప్యాన్ కూడా గీతలు పడదు. ఇప్పుడు మనం మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇలా మొత్తం నెయ్యిలో చేయడం వల్ల మంచి ఆరోగ్యకరము. పిల్లలకు పెద్దలకు చాలా మంచిగా రుచిగా ఉంటుంది. స్వీట్ తొందరగా అయిపోతుంది. మనము 3 కలర్స్ 15th ఆగస్ట్ సందర్భంగా ఇది చేస్తున్నాను. చాలా తక్కువ సామాగ్రితో మంచి టేస్టీ అయిన స్వీట్ తయారవుతుంది. చూసారా, ఇలా మీడియంలో పెడుతూ అడ్జస్ట్ చేస్తూ కొద్దిగా దాన్ని మనం మంటను చూసుకోవాలి. ఇలా ప్యాన్ను వీడుతూ ఉండాలి, అప్పుడే స్వీట్ మనకు అవుతున్నట్టు తెలిసిపోతుంటుంది. చూసారా, కొద్దిగా ఎక్కువ హైలో పెట్టినా కింద అడుగంటుతుంది. కొబ్బరి కాబట్టి తొందరగా ఇదవుతుంది. మనం కలుపుతూ చూస్తూ ఉండాలి జాగ్రత్తగా. ఎంత థిక్గా అయిపోయిందో చూసారా, లిక్విడ్ ఫామ్ నుంచి ఇలా ప్యాన్కు సపరేట్ అవుతుంది.
చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో. ఇంకా మనం పక్కన తీసి పెడితే ఇంకా గట్టిగా అవుతుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోతుంది. కొబ్బరితోని పాల పౌడర్తోని చూసారా సపరేట్ అవుతుంది, నెయ్యి కూడా విడుస్తుంది. బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే గడ్డలు కడుతుంది, అడుగంటుతుంది. చూసారా ఇలా మనకు రావాలన్నమాట. ప్యాన్ను వదిలేస్తూ ఉండాలి, ఎటు మనము తిప్పితే అటు తిరుగుతూ ఉండాలి. అది అప్పుడే మనకు స్వీట్ అయినట్టు తెలుస్తుంది. ఇక్కడే కొద్దిగా టైం పడుతుంది, దీన్ని మనము బాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే పచ్చి వాసన పోయే వరకు కొబ్బరి కానీ పాల పౌడర్ కానీ మనకి ఇక్కడే టైం పడుతుంది కొద్దిగా. లూజ్గా లేకుండా గట్టిగా చేసుకోవాలి ఇది. చూసారా ఒక దగ్గరికి వచ్చేసింది అంతా. దీంట్లో ఎక్కువగా పని ఉండదు, ఇలా కలిపే పని ఒకటే ఉంటుంది ఇది. అప్పుడు చూసారా ఎటు అంటే అటు మనకు తిరుగుతుంది, రౌండ్ షేప్లో వచ్చేస్తుంది, ప్యాన్ కూడా వెయిట్ చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని 3 భాగాలుగా చేసుకుందాము. కలర్స్ వేయాలి కాబట్టి 3 ఈక్వల్ పార్ట్స్ చేసుకుందాము. గ్రీన్, ఆరెంజ్, వైట్. వైట్ అయితే అలాగే ఉంటుంది, దాంట్లో ఏం చేయలేము. 3 బౌల్లో సమానంగా మనం తీసి పెట్టుకుందాము కలర్స్ వేయడానికి. మిగిలింది ప్యాన్లోనే ఉంచుదాము. ఇప్పుడు దీనికి మనం కలర్ వేసుకుందాము. ముందుగా గ్రీన్ కలర్ వేస్తున్నాను, ఎందుకంటే ఒక్కొక్కటి మనం సెట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను, ఇది బిర్యానీలో వేసే కలర్. మీ దగ్గర ఏ కలర్ ఉంటే అది తీసుకోవచ్చు. గ్రీన్ కలర్ది లిక్విడ్ కలర్ కానీ ఇది కానీ. ఇలా నీళ్ళల్లో వేసి చూసుకుందాము కలర్ ఎలా కలుస్తుంది అనేది, లేకపోతే డైరెక్ట్ కూడా వేయవచ్చు. కొద్దిగా నీళ్ళు తీసుకొని అందులో వేసుకొని మనం చూద్దాము కలర్ ఎంతగా కలుస్తుంది అనేది, ఎంత గ్రీన్ కలర్ వస్తుందని. మనం కలిపినాక చూస్తే మనకు తెలిసిపోతుంటుంది అది ఎంత కలర్ వస్తుంది అనేది. కావాలంటే ఇంకా మనం వేసుకోవచ్చు. చూసారా నేను వేసాను, లైట్గా అయింది కాబట్టి డార్క్ రావడానికి ఇంకొద్దిగా ఫుడ్ కలర్ వేసాను నేను. స్టవ్ సిమ్లోనే ఉంది, సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయాలి. గ్రీన్ కలర్ అంతా బాగా కలిసిపోయి ఎక్కడ వైట్ కనపడకుండా చూసారా ఇలా మాడకుండా. నేను ఇంకా కొద్దిగా గ్రీన్ కలర్ వేస్తున్నాను, లైట్ కలర్ వచ్చింది కాబట్టి ఆ పొడి కలర్ అలాగే వేసాను నేను. కొద్దిగా వాటర్లో మిక్స్ చేసి వేసాను, గ్రీన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనము దీన్ని తీసేసుకుందాము. మనము నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ప్యాన్ ఉంది కదా, దాంట్లో వేసేసుకుందాము. టిన్లోకి వేసేసుకొని దీన్ని సమానంగా సర్దాలి. స్టవ్ బంద్ చేసుకుందాము. బంద్ చేసుకొని మళ్ళీ ఆఫ్ చేసేసుకొని స్టవ్ దీన్ని మనం కిందికి తీసుకొని ఈవెన్గా దీన్ని సర్దుదాం. గ్రీన్ కలర్ని ముందుగా ఇది మనము సర్ది పెట్టేసి ఇంకో కలర్ చేసే వరకు సెట్ అయిపోతుంది అనమాట. పక్కకు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, పక్కనే ఉంచాలి, తొందరగానే సెట్ అవుతుంది ఇది. మొత్తము మనము దీన్ని సమానంగా పరుచుకోవాలి. చూసారా ఇలా స్పూన్తోని స్క్వేర్ షేప్లో మనము దీన్ని చేసుకుందాము. ఎందుకంటే దీని మీద ఇంకొక కలర్ వేయాలి కాబట్టి ఇలా స్పూన్తో సర్దుకోవాలి. మొత్తము సెట్ అయినాక సర్దడానికి రాదు కాబట్టి ఇప్పుడే మనం సర్దేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఇంకొక కలర్ దీని మీద వేసేస్తూ వెళ్ళాలి. ఇలా సర్దేసుకోవాలన్నమాట. సర్దేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని మనం. పైన స్మూత్గా రానవసరం లేదు, ఎందుకంటే ఇంకొక కలర్ వేస్తాం కాబట్టి మనము ఇదే పై పార్ట్ కాదు కాబట్టి మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇలా సరాతంతో దాంతో మనము మొత్తం స్క్వేర్ షేప్లో అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు ఎట్లా వీలుంటే అట్లా రౌండ్ షేప్లో చేసుకోవచ్చు, స్క్వేర్ షేప్లో చేయొచ్చు. నేను ఇలా స్క్వేర్ షేప్లో చేస్తున్నాను. చూసారా ఇలా మొత్తం స్మూత్గా చేసేసుకొని చూడ్డానికి. కానీ ఇప్పుడు మనము వైట్ కలరే పెట్టేసుకుందాము. దీంట్లో ఏమి కలర్స్ వేయడానికి రాదు కాబట్టి కొద్దిగా పాలు వేస్తే ఈ కలరే ఉంటుంది మనకు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ అంటించాను, చాలా స్లోగా పెట్టాను స్టవ్. దీంట్లో ఇప్పుడు మనం కొన్ని పాలు వేసేసుకుందాము. ఒక 4-5 చుక్కల పాలు వేసేసుకొని దీన్ని మనం
మళ్ళీ కలుపుకుందాం అన్నమాట. మళ్ళీ ఇలా ప్యాన్కు సపరేట్ అయ్యే వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. అలాగే వేసేస్తే చాలా డల్గా ఉంటుంది. అది కొద్దిగా పాలు వేస్తే మనకు కొద్దిగా వైట్ కలర్లో వస్తుందన్నమాట. దీంట్లో ఏం కలర్ అయినా అవసరం లేదు, ఏ కలర్ కూడా ఇలాగే ఉండాలి. కాబట్టి మనం దీన్ని ఇలాగే కొద్దిగా పాలు పోసి దీన్ని మనం కలుపుతూ మళ్ళీ ప్యాన్కు సపరేట్ అయ్యేటట్టు చూసుకోవాలి. సపరేట్ అయ్యేటట్టు ఎక్కడ మాడకుండా సిమ్లో పెట్టేసుకొని, చాలా సిమ్లో పెట్టాలి స్టవ్. ఎందుకంటే అంతా ముందుగానే ఉడికిపోయింది, మనకు ఖాళీ ఇది కలర్స్ కలవడానికే మనం చేస్తున్నాం కాబట్టి. చూసారా, ఇది కూడా ప్యాన్కు సపరేట్ అవుతుంది. వేసిన పాలన్నీ దాంట్లో ఇంకిపోయినవి. ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసుకొని మనం ఈ గ్రీన్ కలర్ సెట్ అయిపోయింది, చూసారా, గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఈ వైట్ కలర్ వేసేసి మళ్ళీ సేమ్ అలాగే సర్దేద్దాం. దాన్ని కొద్దిగా చల్లగా అయిన తర్వాత వేసేద్దాము. ఒక 2 మినిట్స్ చూసి, వేడి చేసిన వెంటనే అది కిందిది కూడా కరుగుతుంది కాబట్టి కొద్దిగా 2 మినిట్స్ చల్లగైన తర్వాత ఇది వేసేద్దాం. వేసేసి సేమ్ అలాగే మళ్ళీ దానికి ఈక్వల్గా మనం సర్దేసుకుందాం. చూసారా, ఇలా కింద గ్రీన్ చాలా బాగుంది కదా. ఇప్పుడు వైట్ కూడా ఇలాగే సేమ్ అలాగే గ్రీన్ ఎలా సర్దామో దాన్ని కూడా ఇలాగే సర్ది. ఇక్కడే మనకు కొద్దిగా టైం పడుతుంది. దీన్ని కుక్ చేయడానికి ఏమంత టైం పట్టదు, కానీ ఇలా సర్దుకోవడం దాంట్లోనే టైం పడుతుంది స్వీట్కి. సేమ్ అలాగే మనం గ్రీన్ ఎలా చేసామో ఇది కూడా అలాగే చేసేసి గ్రీన్ మీద మొత్తం వైట్ని అంతా పరిచేసేయాలి. పరిచేసి మళ్ళీ ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్ చేసుకుందాం. సేమ్ అలాగే అదే ప్యాన్ పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని మనము ఇప్పుడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుందాం. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే అవి అవైలబుల్ ఉంటే వేయండి. నా దగ్గర బిర్యానీ కలర్స్ ఉన్నాయి కాబట్టి వేసాను. కేక్ కలర్స్ అంత కలర్ ఇందులో రాదు స్వీట్లో, కాబట్టి ఈ కలర్స్ వేస్తున్నాను. లైట్గా అయింది కదా, ఇంకా కొద్దిగా వేస్తున్నాను. చూసారా, ఇలా వేసేసి మళ్ళీ సేమ్ అలాగే దీంట్లో పాలు ఏమి వేయని అవసరం లేదు. మనం వేసిన కలర్తోనే వాటర్ ఉంటుంది కాబట్టి అది సపరేట్ అయ్యే వరకు మళ్ళీ ప్యాన్కు మనం కలుపుకోవాలి. చూసారా, ఇలా గ్రీన్ కలర్ ఎలా చేసామో అలాగే చేసేయాలి. దీన్ని కూడా ప్యాన్కు సపరేట్ అయ్యే వరకు మనం కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలి. కొద్దిసేపటికే చూసారా సపరేట్ అయిపోయింది, మళ్ళీ గట్టిగా అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. ఇది కూడా తప్పక ట్రై చేయండి. ఈ 15th ఆగస్టుకి ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది. 3 కలర్లో స్వీట్ తినడానికి చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మనం వైట్ పైన ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ వేసేసుకొని దీన్ని మనం సర్దుకుందాం. కొబ్బరితోని పాల పౌడర్తోని చాలా బాగుంటుంది స్వీట్. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. అందరూ కూడా తప్పక ట్రై చేయొచ్చు దీన్ని. చూసారా, ఇలా మొత్తం సమానంగా పరిచేసుకొని ఇక్కడే కొద్దిగా టైం పడుతుంది ఇలా సర్దుకోవడమే. దీన్ని కూడా ఈవెన్గా మనం మొత్తం దానిపైన వైట్ పైన సర్దేసేయాలి 3 కలర్స్. ఎక్కువ అమౌంట్లో చేసుకుంటే ఇంత పెద్ద స్వీట్ వస్తుందన్నమాట. మనము తీసుకున్న ఇప్పుడు మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో అది డబుల్ చేస్తే ఈ టిన్ మొత్తం వచ్చేస్తుంది. మనం తీసుకున్న క్వాంటిటీకి ఇంతే అయిందనమాట. ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఎక్కువ అమౌంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. 3 కలర్స్ సెట్ అయిపోతాయి అన్నమాట. దాన్ని స్మూత్గా చేశాను ఇలా స్పాచులతో. దాని తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పుల్ని తీసుకొని ఇలా డెకరేషన్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు బాదం పప్పు అయినా కాజు అయినా ఏదైనా వేసుకోవచ్చు. నేను బాదం పప్పు వేస్తున్నాను. ఇలా దీన్ని మొత్తం సర్దేసి చాలా బాగా కనపడుతుంది. అలా 3 కలర్స్ పెడితే మనకు బాగుండదు కాబట్టి ఏమైనా డ్రై ఫ్రూట్స్తో ఇలా డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే స్వీట్స్ పైన వేసే సిల్వర్ దగ్ కూడా వేయవచ్చు మనము. అది కూడా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది నేను ఆన్లైన్లో తెప్పించాను అమెజాన్లో.
చూసారా, ఇలా మొత్తము దాన్ని సర్దేసేయాలి. చాలా డెలికేట్గా ఉంటుంది, తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి. నాది ఒక పేపర్ తీసేటప్పుడు మిస్ అయిపోయిందండి అది. చూసారా, ఇలా సర్దేసి ఎంత బాగుందో స్వీట్. దీన్ని 4 ముక్కలుగా మనకి ఇష్టమైన ముక్కలుగా కోసుకొని తినొచ్చు. చూసారా ఎంత బాగా కనపడుతుందో. 3 కలర్స్. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు అందరికీ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసారా ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.